మిత్రులందరికీ జై భీమ్, రామ్ రామ్, ఆదాబ్, జై సేవాలాల్. నా పేరు విఠల్ కాంబ్లే. నేను భీమారి నిర్మల్ డిస్టిక్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నా. నిన్న అమారా ప్రసాద్ అనే వ్యక్తి మా భీమార్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్పై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు ఈ వీడియో చేయవలసి వచ్చింది. చంద్రశేఖర్ ఆజాద్ అన్నమాట ఏంటంటే, గుడి కంటే బడి ముందుంటే ప్రయోజకులు అవుతారు, మంచి లాభాలు జరుగుతాయి, మంచి డబ్బు సంపాదించుకునొచ్చు చదువు ఉంటే అని చెప్పిండు. కానీ గుడికి వెళ్ళడం మానండి, గుడిని మొత్తం బంద్ చేయండి, గుడి వల్ల నష్టం జరుగుతున్నదని చెప్పలే. అంటే గుడి కావాలన్నా బడి కావాలని అంటే, మనం ప్రయోజకులు కావాలని అంటే బడి ఉంటే బాగుంటుంది, గుడికి మళ్ళీ వెళ్ళొచ్చు, గుడి కూడా పోతే కూడా మనకు మనశ్శాంతి ఉంటుంది. అలా ఏం లేదు. ఫస్ట్ గుడికి బడి అని అంటే, బడి ఉంటే ప్రయోజకులు అవుతారు, దాని తర్వాత ప్రయోజకులైన తర్వాత మనము గుడికి వెళ్ళినా అన్నీ నేర్చుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్పేసి, ఆదాయం మనకు రావాలని అంటే ఫస్ట్ విద్యతోటి. ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉన్నారు, బ్రాహ్మణ్స్ ఏం చేస్తారు, ముందు చదువుకుంటారు, చదువు తర్వాత అప్పుడు వాళ్ళు గుడికి వెళ్తారు, అప్పుడు సంస్కృతమా తెలుగా ఇంగ్లీష్ అన్నీ నేర్చుకుంటారు. ఫస్ట్ విద్యనే కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రశేఖర్ ఆజాద్ మనకు చదువు ఉంటే మనకు ఎక్కువ ప్రయోజనం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. దాన్ని వక్రీకరిస్తూ అమారా ప్రసాద్ అట. అమారా ప్రసాద్ అంటే వాళ్ళయ్య ఏం పేరు పెట్టిండో ఏమో కానీ, వాళ్ళ అమ్మ నాన్నకు వాట్సాప్ ఏ లోకంలో ఉన్నా ఆడు హమారా ప్రసాద్ అట. అమారా ప్రసాద్ వీడు పెట్టుకున్న పేరు, ఆడి పేరు యాక్చువల్గా వరప్రసాద్. వరప్రసాద్ అంటే తెలుసా రా నీకు? ఫస్ట్ నీ తల్లిదండ్రులు పెట్టింది వరప్రసాద్. వరం అంటే పంది. ఒరే పంది ప్రసాద్గా, నీకు బుద్ధి జ్ఞానం సిగ్గు లజ్జ అన్నీ అమ్ముకొని తిరిగితే నువ్వు చేసే పనులు చేసుకో, నీకు ఎవడద్దంటలేడు. కానీ చెప్పిన మాటలకు వక్రీకరించి దాన్ని ఎటువో తీసుకెళ్ళి కులాలకు మతాల కంటగట్టి జాతుల మధ్యలో కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేయకు. నేను అంబేద్కరిస్టుని, ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని, నేను హిందువుని. నా వెనుక ఉన్న చూడరా దేవి దేవతలు సాయిబాబాలు అందరూ ఉన్నారు తెలుసా. నువ్వు అసలైనటువంటి హిందువు కావు. నువ్వు ఫస్ట్ మొట్టమొదటిసారిగా నీ తాత ముత్తలు క్రిస్టియన్, నీ తండ్రి క్రిస్టియన్, నువ్వు క్రిస్టియన్, నీ లగ్గమైనంత వరకు నువ్వు క్రిస్టియనే. దాని తర్వాత ఎవడి మోచేతు నీళ్ళు తాగి నువ్వు ఇందులోకి వచ్చి మా హిందువుల మధ్యలో లొల్లిలు పెట్టి నువ్వు పైశాచిక ఆనందం పొందుతానని అంటున్నావు. బెడక కొడగా వరప్రసాద్ గారే పంది ప్రసాద్ గారు నీ పీలు కోసి కుక్కలకు పడేస్తాం. ఏమనుకుంటున్నావు? అంబేద్కరిస్టులు అంటే నీకు అంత తమాషా కనబడుతుందా? అంబేద్కరిస్టులకు ఎందుకంటావురా? ఎవడో నువ్వు చెప్పినావు కర్రా, ఎవడో ఒక్కడు చేయడం వల్ల అందరికీ తప్పు పడతారా అని చెప్పేసి, ఎవడో ఒక్కోడు అంబేద్కరిస్టు చేస్తే నువ్వు అందరిని ఎట్లా తప్పు పడతావురా? గాడిది కొడుక, సిగ్గుందా నీకు? శరం ఉందా అవరా? చదువుకున్నావా? గాడిదలు కాసినావురా? పంది బాడాగావు. నీకేమన్నా ఉన్నదా ఇగ్రం? కడుపు కన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పెండ తింటున్నావా, లేకపోతే ఆ పంది తింటుంది చూడు, అటువంటిది ఏమన్నా తింటున్నావా? నువ్వు హిందువులలో కూడా అంబేద్కరిస్టులు ఉన్నారు బే, హిందువులలో కూడా అంబేద్కర్ భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు బే, హిందువులల్లో మాలాంటి వాళ్ళు కూడా చాలామంది అంబేద్కర్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు బే. నువ్వు పుట్టింది క్రిస్టియన్, నీ తాత ముత్తలు పుట్టింది క్రిస్టియన్, నీ అయ్య పుట్టింది క్రిస్టియన్, నువ్వు పెళ్లి చేసుకున్నది క్రిస్టియన్. ఇప్పుడొచ్చి నాలో ఒక 10 ఏళ్ల కింద వచ్చి నువ్వు హిందువులని చెప్పి నువ్వు అడ్డబొట్టు పెట్టుకొని వచ్చి అందరు నాగం చేస్తావని చూస్తున్నావా? అరే పంది ప్రసాద్గా, నీ పీలు కోసి కుక్కలకు పడేస్తా లండి కొడుకు. అర్థమైందావరా? మమ్మల్ని పేరు పెడతావరా? జేబీమ్ అంటే ఏం అర్థం తెలుసా? ఏం చదివినవరా నువ్వు? ఏం చదువుకున్నావు నువ్వు? ఏం చదువుకున్నావురా? జై భీమ్ అంటే, జై అంటే వర్ధిల్లాలి, భీమ్ అంటే జ్ఞానం రా, జ్ఞానం వర్ధిల్లాలి అని అర్థం రా. జై భీమ్ అంటే, జై భీమ్ అంటే ఏమనుకుంటున్నావు? అది పాలీ భాషలో. నీకు అది కూడా తెలియదు, ఏమీ తెలియదు, ఎక్కడ తెలియదు. అంబేద్కరిస్టులకు తెలుసు, అంబేద్కర్ గురించి తిట్టడం తెలుసు, ఎవడన్నా గిట్లా మాట్లాడితే తెలుసు.
అరే నువ్వే అన్నవరా చూతేగా, ఎవరో ఒక్కళ్ళు సమాజంలో తప్పు చేస్తే అందరినీ తప్పు పట్టద్దనని, ఎవరో ఒకరు అంబేద్కర్ తప్పు చేస్తే అందరిని ఎట్లా తప్పు పడతావురా? సిగ్గుందా నీకు? రారా ఒక్కసారి మా ఏరియా బైన్సాకరా, చూసుకుందాం రారా, ఒక డెబిట్కి రారా. యాన్నో నేపాల్లోనో ఉండి, వేరే దేశంలోనో ఉండి, ఎక్కడనో ఉండి వీడియోలు చేయడం కాదురా రే పంది ప్రసాద్గా. మేము కూడా హిందువులం, అర్థమైందా? నువ్వు 10 ఏళ్ళ సంది హిందువులు అయితే మేము పుట్టిన సంది హిందువులరా, మా తాత ముత్తలు హిందువులరా, మా తండ్రులు హిందువులరా. మేము పోచమ్మలకి వేస్తాము, రాముళ్ళకి వేస్తాము, సత్యనారాయణ వ్రతాలు చేస్తాము, విఠలేశ్వర్లకు పూజిస్తాము, అన్ని విహారయాత్రలు కూడా చేస్తాంరా. మా తాత ముత్తల కాడికి వెళ్ళి ఇప్పటిదాకా హిందువులంరా. నువ్వురా, నీ తాత ముత్తలేంది, నీ తండ్రి ఏంటి, నువ్వేంటి? అసలైన హిందూ అంటే ఎవరు తెలుసారా? శుభ్రంగా బొట్టు పెట్టుకొని, రెడ్ కలర్ బొట్టు పెట్టుకొని మంచిగా గుళ్ళని పూజించేటోడు అసలైన హిందువురా. లేదంటే మంచిగా సాంప్రదాయబద్ధంగా ఉన్నోడు హిందువురా. నువ్వు అసలు హిందువు అని నువ్వెట్లా ఐడెంటిఫై చేస్తావురా? నువ్వు అసలు తెల్ల బొట్టు పెడతావు, అది అడ్డ బొట్టు పెడతావు. మా హిందువులల్లా తెల్లబొట్టు అడ్డబొట్టు పెట్టేటోడు ఎవడు లేడు. మరి నువ్వు అడ్డబొట్టు పెడుతున్నావు అని అంటే ఏం దాని వెనుక చమత్కారం ఏమున్నదో తెలియదు. అటు ఇటు పోతే అంబేద్కర్ని తిడతావు, లేకపోతే అంబేద్కర్ ఇష్టం తిడతావు, లేకపోతే ఇంకెవరినో తిడతావు, లేకపోతే వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టడానికి చూస్తావు. వరప్రసాద్గా మేము తలుసుకుంటే నువ్వు ఇంట్లోకి వెళ్ళి కూడా వెళ్ళో బెట. జాగ్రత్తగా మెలుగు. నువ్వు చేసుకుంటా అంటే పూజలు చేసుకో, నీకంటే ఎక్క పూజలు చేస్తాం, నీకంటే ఎక్క పండగలు చేస్తాం, నీకంటే ఎక్క పబ్బాలు చేస్తాం, నీకంటే ఎక్క మేము సాంప్రదాయంగా పోతాం రా, హిందూ సాంప్రదాయబద్ధంగా. చేతుకు కంకణం ఉంది, వెనక దేవత ఉన్నదిరా రే. వరప్రసాద్గా మళ్ళీ మాటలు రానియకు. నీ కింది పీలు కోసి కుక్కలకు పడేస్తా, గాడిది కొడత. అర్థమైందా? హిందువులలో కూడా మంచి అంబేద్కరిస్టులు ఉంటారని కూడా నువ్వు మర్చిపోకు. నేను హిందువునని గొప్పగా చెప్పుకోకు. నువ్వు అసలు హిందువే కాదు, హిందూ వ్యతిరేకివి. నువ్వు ఉన్నటువంటి మిగతా మతాలలో ఉన్నటువంటి వ్యక్తివి. నువ్వు హిందువులలో లొల్లి పెట్టియడానికి వచ్చినటువంటి ఒక పెద్ద టెర్రరిస్టు లాగా నువ్వు అందరికీ వ్యవహరిస్తున్నావు, నాకు తెలుసు. హిందువులను ఐక్యతని నాశనం చేయదలగచ్చిన ఒక చీడ పురుగురా నువ్వు. హిందువుల ఐక్యతను దెబ్బతీయదలగచ్చినటువంటి ఒక చీడ పురుగురా నువ్వు. నీలాంటి చీడ పురుగులకు భయపడ్డాం. అసలైనటువంటి హిందువులు ఎందరో మంది ఉన్నారురా, వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ గారు. అసలైన హిందువులు ఎందరో మంచి ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు రెస్పాండ్ గారు. నీకంటే ఎక్కువ పాండిత్యంలా ఇంగ్లీష్లో నీకంటే ఎక్కువ పీజీ చేసిన, నీకంటే ఎక్కువ తెలివైనటువంటి వాళ్ళు. నీ హిందూ సాంప్రదాయం ప్రకారం దేవీ దేవతల దగ్గర ప్రవచనాలు చెప్పేటువంటి వ్యక్తులు ఉన్నారురా. అర్థమైందా? వాళ్ళు ఎంత బాగా చెప్తారు ప్రవచనాలు. ఇదేనారా దళిత సేన అని పెట్టుకొని, పేరు దళిత సేన అని పెట్టుకొని దళితులను విమర్శించడం, అంబేద్కర్ని విమర్శించడం, రాజ్యాంగాన్ని విమర్శించడం, జైభీంని విమర్శించడం, ఇదారా నీ పని? అరే వరప్రసాద్, నువ్వు మా హిందువుల ఐక్యతని ఒకవేళ చెడగొర్తివి, నీ కుక్క సాగు చేస్తావు కొడక. నీ వరప్రసాద్ అంటే నీ పేలనున్నది పంది ప్రసాద్గా, నీ పీలు కోసి కుక్కలకు పడేస్తాం. జాగ్రత్తగా ఎక్కడ తిరిగినా నిన్ను నీ కాళ్ళు చేతులు ఇరగొట్టి. ఇక ఇంకా మాటలు గలీజ్ వస్తున్నాయి, కానీ మాకు కొన్ని సాంప్రదాయాలు అనేటివి ఉన్నాయి, మా హిందూయిజంలో చెప్పిన సాంప్రదాయాలు ఉన్నాయి. అందుకోసమే దాని ప్రకారం మేము కొన్ని మాటలు కూడా మాట్లాడలేకపోతున్నాం. నీ చేష్టాలకు, నువ్వు చెప్పే మాటలకు ఇంతకంటే ఎక్కువ ఘోరంగా తిట్టవలసి వస్తుందిరా. కానీ ఈరోజు మా సాంప్రదాయం అనేది మాకు కొన్ని నేర్పింది కాబట్టి నీకు అలా తిట్టలేకపోతున్నాం. ఇప్పటికైనా ఖబర్దార్. వరప్రసాద్ అరే పంది ప్రసాద్గా నీ అయ్యవ్వ పెట్టిన పేరు నీకు కరెక్టే. ఆ అవతారం కూడా నీ పంది అవతారం ఉన్నది. నీ తెలివి, నీ బుర్రకు కూడా ఎంటికలు లేవు. ఆ బుర్రలో కూడా నీకు నుజ్జు ఉన్నదో లేదో, ఆ నుజ్జులో కూడా నీకు బ్రెయిన్ పనిచేస్తున్నదో లేదో కూడా తెలియదు. నువ్వు ఏ మైకంలో ఉన్నావో, ఏం తాగుతున్నావో, ఏం డ్రగ్స్ తీసుకుంటున్నావో, ఏం చేస్తున్నావో, నీ మాటలు నీ జాగ్రత్త. లేకపోతే నాలుక కోసేస్తాం బెట. నువ్వు బయట తిరగవు. జాగ్రత్తగా భీమ్ ఆర్మీ గురించి కానీ,
అంబేద్కర్ గురించి కానీ అంబేద్కరిస్టుల గురించి కానీ దళితుల గురించి కానీ కించపరిచే మాటలు మాట్లాడినవని అనుకో, మేము ఒక్కసారి కన్నెరయ్యేస్తే నువ్వు తెలంగాణలో కాదు భారతదేశంలో ఎక్కడ కూడా నీ మనగడ ఉండదని కూడా గుర్తుపెట్టుకో. మేము కూడా తలుచుకుంటే నిన్ను ఎక్కడ కూడా కనబడనీయం. కానీ ఈరోజు మేమందరం నిన్ను క్షమించి వదిలేస్తున్నాం. నేను కుక్క కంటే ఎక్కయినాం, నువ్వు కుక్కవు, కొడితే దూసుకొని పోతుంది. నీకు ఆడవాళ్ళు చెప్పులతోటి కొట్టిల్లురా, నీకు ఆడవాళ్ళు కూడా రోడ్డు మీద గుంజి గుంజి చెప్పులతోటి కొడితే నీ షర్టు నీ ప్యాంటు చొక్క మొత్తం చెడ్డి మీద ఉరికినవురా. ఇంకా తెల్లదురా, నీ సిగ్గు లేదావురా? ఇంకా ఎంతకంటే చెప్తారా? ఇంకా నేను అందులోకి వెళ్ళి కొట్టేస్తే ఇందులో వచ్చి నువ్వు అందులోకి వెళ్ళి నీ మొలకని వీకేసిర్రు. అయితే మళ్ళీ ఈడచ్చి నాటుకొని ఈడ పెద్ద మహావృక్షం తయారు చేస్తాను అనుకుంటున్నావు. కాబట్టి మాయా లాంటి హిందువులందరూ నేను తరిమి తరిమి కొట్టక పోదు. ఏదో ఒక రోజు నువ్వు కుక్క సాగు చేస్తావు. అది మాత్రం నేను గట్టిగా చెప్తున్నా. దొరికినావనుకో మాత్రం కొడగా నీ పీలు కోసేసి కుక్కలకు పడేస్తామేమనుకుంటున్నావు. నువ్వు జాగ్రత్తగా ఇంకొకసారి అంబేద్కర్ గురించి కానీ అంబేద్కరిస్టుల గురించి కానీ దళితుల గురించి కానీ ఇంకా నువ్వు హిందువుల మధ్యలో చిచ్చు పెట్టేటువంటి నువ్వు ప్రయత్నం చేసినా కూడా ఊరుకునే పరిస్థితి లేదు. నేను గట్టిగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. నువ్వు ఇప్పటి నుంచి వీడియోలు చేసుడు మానుకో. మేము కూడా పూజలు చేసే వ్యక్తులం. మాలాంటి దేవతలు మాకు కూడా ఉన్నారు, గ్రామ దేవతలు ఉన్నారు. మేము అన్ని రకాలుగా పూజల కార్యక్రమాలు చేస్తాం, వ్రతాలు చేస్తాం, దేవతలు మొక్కుతాం. అన్ని మతాలను గౌరవిస్తాం. అన్ని మతాలని మేము మా మతాన్ని పూజిస్తాం. ఇతర మతాలన్నింటినీ గౌరవిస్తాం. కానీ నీలాంటి అనుచిత వాక్యాలు చేస్తే మాత్రం బాగుండదు. దీనికి జరగబోయే పరిణామం కూడా తీవ్రంగా ఉంటున్నది. కాబట్టి గట్టిగా హెచ్చరిస్తున్నాం. మళ్ళొక్కసారి ఇటువంటి వీడియోలు మానుకోని కూడా నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను. జై భీమ్, జై శ్రీరామ్, జై సేవాలాల్, ఆదాబ్, రామ్ రామ్.